ప్రతి దేవుడు తమ ఆయుధాన్ని అమ్మకు సమర్పించారు. శివుడు త్రిశూలం, విష్ణువు చక్రం, అగ్ని శక్తి ఆయుధం, వాయువు ధ్వజం, వరుణుడు పాశం, ఇంద్రుడు వజ్రాయుధం, హిమవంతుడు సింహం అమ్మవారి వాహనం. ఈ శక్తులన్నీ కలిపి సృష్టించబడిన అమ్మవారి ఆవిర్భావ దినమే దుర్గమ్మ తల్లి యొక్క పుట్టుక మూల ఆవిర్భావ దినం. దశమిలో పూజించబడుతుంది. మహిషాసుర వధ. అమ్మ సింహంపై అధిరోహించి మహిషాసురుడి రాజ్యానికి సదరి యుద్ధానికి వెళ్ళింది. అసురసేనలు వేలలో లక్షల్లో ఉన్నా దేవి ముఖంలో కొంచెం భయం లేదు. దేవీ శక్తి గర్జనతో సింహ వాహనం తోడై అసురులనెవ్వరికి రెక్కలు లేకుండా చేసింది. మహిషాసురుడు గేదె రూపం, రథరూపం, మేఘరూపం, రాఘవ రూపం మాడుతూ పోరాడినా అమ్మ త్రిశూలం నుంచి తప్పించుకోలేకపోయాడు. చివరగా మహిషాసురుడు పర్వతంలా మారి